మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాయంత్రం తీసిపోయారు, ఎప్పుడు తీసిపోయి స్టేషన్కి తీసిపోయారంట. తీసిపోయినాక బాగా కొట్టారంట. కానీ కొడుకు ఊరికి చెప్పుకోలేదు. చెప్పుకోకుండా ఎవరికి చెప్పుకోకుండా మయ్య తిరిగి తిరిగి సవాసగాళ్ళు ఉన్నారు. పడినంత బలంగా ఉంది, ఎవరికైనా చెప్పుకోలేదు. ఇంటికి చెప్పినా ఏది చెప్పినా నీ పిల్లలకి నీ భార్యకి ప్రమాదం ఉంటే మీ ఇంటిల్లాలు కూడా పెట్రోల్ పోసి తలగా పెడతాం. నువ్వు రౌడీవి కేసు అని నేను పెడతా. ఎవరంటున్నారు? వాడిని వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ గొడవ వచ్చింది. ఇసుక అక్రమ రవాణా అని చెప్తా అంటే వాడు పెడితే పిల్లగాని తీసుకుపోయి కొట్టారు, టార్చర్ పెట్టారు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం డొనకల్ నియోజకవర్గంలోని తోడేలగూడెం గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పగడాల సతీష్ గత కొన్ని రోజుల క్రితము ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ పోలీసులకు పంపించాడు. ఆ సెల్ఫీ వీడియోలో నా మరణానికి కారణం ఈ ఊరి పెద్ద మనుషులు, వీళ్ళ వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసి తను పురుగుల మంది తాగి దగ్గరలో ఉన్నటువంటి ఖమ్మంకి ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ చికిత్స పొందుతూ తను చనిపోవడం జరిగింది. అయితే వాస్తవం ఏంటిది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, పెద్ద మనుషులు ఎందుకు తనని వేధించారు, అసలు అలాంటి విషయాల గురించి తెలుసుకున్నాం. అయితే మనకు తెలిసిన ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇది ఒక అక్రమ ఇసుక చేస్తుండగా ఒక ఇరు వర్గాల మధ్యలో వచ్చిన గొడవ అని మనకు తెలిసింది. ఇది వాస్తవమా ఏంటిది? ఇక్కడ మనతో పాటు సతీష్ యొక్క భార్య ఉన్నారు. సతీష్కు 27 సంవత్సరాలు, నాకు 2 పిల్లలు, భార్య. చాలా చిన్న వయసులోనే అనాథ చేసి పోయాడు. ఏం పేరమ్మా? రమ్య నా పేరు. రమ్య, మీకు ఎలా జరిగింది? మీ ఆయన చనిపోయినప్పుడు ముందు రోజు కానీ మీకు చెప్పాడా? చెప్పిండు, ఇట్లా చేస్తుర్రు అట్లా చేస్తుర్రు, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుర్రు, ఇట్లా టార్చర్ పెడుతుర్రు అని చెప్పిండు. అంటే టార్చర్ అంటే ఎందుకు ఈ టార్చర్ వచ్చింది? మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పెళ్ళి 6 సంవత్సరాలు. పెళ్ళి 6 సంవత్సరాలు, 2 పిల్లలు ఉన్నది. అంటే ఈ టార్చర్ పెట్టే క్రమంలో అంటే మీకు చెప్పుకొని బాధపడుతూ అంటే ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు వాళ్ళు? అంటే ఎలాంటి మాటలు అంటున్నారు? ఎన్నాళ్ళున్నా సంపుతాం, ఇట్లా చేస్తాం, అట్లా గొడవలు, ఇట్లా పిల్లల్ని ఎడబాపిండు, ఇట్లా అట్లా. రమ్య, మీకు పెళ్ళైపోయి 6 సంవత్సరాలు అయినా కూడా మీ భర్త వయసు 27 సంవత్సరాలు. చాలా చిన్న వయసులోనే మీ భర్తను కోల్పోయారు. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? మనకి న్యాయం జరగాలి, పిల్లలకి నాకు న్యాయం జరగాలి. ఇంతవరకు 5 రోజులు అయింది, ఏం న్యాయం చేయలేదు. అంటే ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నాకేం న్యాయం చేస్తారో చెయ్యండి. నా భర్త ఎలా చచ్చిపోయారో వాళ్ళు కూడా అలా చేయండి. వాళ్ళని నేనెట్లా ఏడ్చినో వాళ్ళు కూడా అట్లా ఏడవాలి. నేను ఎట్లా బతకాలి? నా పిల్లల్ని వేసుకొని, 2 పిల్లగాళ్ళని వేసుకొని, నా పిల్లలు పసి పిల్లగాళ్ళు. మొత్తానికైతే ఇక్కడ మీరు విన్నారు కదా, సతీష్ భార్య మాట్లాడుతున్నది. అంటే తను మాట్లాడిన పరిస్థితి ఉన్నది, ఇంకా డైనమాలో ఉంది. తనకు అసలు ఎలా జరిగింది ఏంటి అని కూడా చెప్పుకోలేనంత బాధతో ఉన్నది. తనకు 2 పిల్లలు, తను చాలా చిన్న వయసులోనే దాని భర్తను కోల్పోయి ఒంటరి అయిపోయింది. అసలు ఇలాంటి పరిస్థితి అసలు ఎవరికి జరగకూడదు. ఒక అక్రమ రవాణాలో వచ్చినటువంటి గొడవలు ఇవి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడానికి వచ్చి అవి వ్యక్తిగతంగా మారిపోయి ఒక మనిషి ప్రాణాలు తీసుకునేలాగా చేశాయి. అంటే ఈ ఊరు పెద్ద మనుషులు అంతగా తనని హింసించారని తెలుస్తుంది. అంటే ఎంతగా హింసిస్తే తను ఎంత బాధపడితే ఆత్మహత్య ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ బంధువులు చెప్పేదంటే మేము కూడా పోలీసులను కేసు పెట్టాము, కానీ నన్ను అంటే సతీష్ను మాత్రమే ప్రతిరోజు తీసుకెళ్లేసి పొద్దున్న సాయంత్రం దాకా స్టేషన్లో కూర్చోపెట్టేది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మరికొందరు ఉన్నారు వాళ్ళ బంధువులు, వాళ్ళతో మాట్లాడదాము. అసలు సతీష్ ఎలా ఉండేది, వీళ్ళతోని ఎలాంటి వ్యక్తి, ఇసుక అంట తీసిపోయినాక బాగా కొట్టారంట. కానీ కొడుకు ఊరికి చెప్పుకోలేదు. చెప్పుకోకుండా ఎవరికి చెప్పుకోకుండా మయ్య తిరిగి తిరిగి సవాసగాళ్ళు ఉన్నారు. పడినంత బలంగా ఉంది, ఎవరికైనా చెప్పుకోలేదు. ఇంటికి చెప్పినా ఏది చెప్పినా నీ పిల్లలకి నీ భార్యకి ప్రమాదం ఉంటే మీ ఇంటిల్లాలు కూడా పెట్రోల్ పోసి తలగా పెడతాం. నువ్వు రౌడీవి కేసు అని నేను పెడతా. ఎవరంటున్నారు? వాడిని వీళ్ళిద్దరి మధ్యలోనే ఈ గొడవ వచ్చింది. ఇసుక అక్రమ రవాణా అని చెప్తా అంటే వాడు పెడితే పిల్లగాని తీసుకుపోయి కొట్టారు, టార్చర్ పెట్టారు.